ఇప్పుడు చెప్తున్నాను బావా, అపర్ణ నా ప్రాణం. తను లేకుండా నేను బ్రతకలేను. తన్ని నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నాకిచ్చి పెళ్లి చేస్తే గుండెల్లో పెట్టి చూసుకుంటాను. తనకి భర్తనయ్యే అన్ని అర్హతలు నాకున్నాయనే అనుకుంటున్నాను. మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేస్తారా మావయ్య? అర్జున్, నీ మాటల్ని బట్టి, తన పెళ్లి ఆపడానికి నువ్వు చేసిన ప్రయత్నాల్ని బట్టి తనని నువ్వెంతగా కోరుకుంటున్నావో అర్థమైంది. కాకపోతే మా అమ్మాయి మనసులో ఏముందో కూడా తెలుసుకోవాలిగా. తను కూడా నన్ను ప్రేమిస్తుంది అంకుల్. కావాలంటే అడగండి. ఏమపన్నా, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదూ? ఇంకా భయపడతావేంటి? చెప్పు చెప్పపన్నా. అక్క చెప్పక్క. ఏమ్మా, అతను చెప్పేది నిజమేనా? అవునన్నా, ఆ రోజు పెళ్లి చూపుల్లో అర్జున్ బావని చూసినప్పటి నుంచి అక్క అతన్నే ఇష్టపడుతుంది. మీరొకరినొకరు ఇంత ఇష్టపడుతున్నారు కాబట్టి మీ పెళ్లి చేయడానికి మాకే అభ్యంతరం లేదు. కానీ ఈ పెళ్లికి మీ అమ్మ ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది. థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్స్. ఇప్పుడే అమ్మతో మాట్లాడతాను. అపర్ణ అంటే ఆమె కూడా ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. ఒప్పుకోవడం ఏంటి, ఎగిరి గెంతేస్తుంది. బాయ్ అపర్ణ. బాయ్. బాయ్ ఆంటీ. బాయ్ అంకుల్. బాయ్. నిజం తెలియక తొందరపడ్డాను. ఐఎమ్ వెరీ సారీ. ఏ నిజం? అదే మీ తమ్ముడు లవ్ గురించి ఫోన్ చేసావు కదా, ఆ విషయం. అవునవును, వాడు చేయమంటేనే చేశాను. ఏరా, నీకసలు మతుంటే మాట్లాడావా? ఇంజనీరింగ్ చదివిన నీకంటే ఇంట్లో ఉండి 10వ తరగతి 10 సార్లు తప్పిన నేనే బెటర్ కదరా. అయినా నువ్వు అపర్ణని ప్రేమించడమేంటి, పెళ్లి చేసుకోవడమేంటి, దానికి వాళ్ళందరూ తల ఊపడమేంటి? అసలేం జరుగుతుందిరా? ఏం జరుగుతుందో నీకు తెలీదా? నేను అపర్ణని ప్రేమిస్తున్నాను. పెళ్ళంటే చేసుకుంటే తన్నే చేసుకుంటాను. లేదురా, నేను ఒప్పుకోను. నువ్వు అపర్ణం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నీ ఇష్టంతో నాకేం పని? పెళ్లి చేసుకునేది నేను. తనతో జీవితాంతం కలిసి ఉండాల్సింది నేను. నీకిష్టమైతే వచ్చి అక్షింతలువే, లేదంటే మా నాన్న మమ్మల్ని వదిలే. అంతేగాని మా ఇద్దరిని విడదీసే కార్యక్రమాలు మాత్రం పెట్టుకోకు. రే, నీకేమైనా పిచ్చి పట్టిందా? అదేమంత అందంగా చేస్తుందిరా. చట్టి ముక్కు చప్పటి నోరు అదీను. అయినా నీ డ్రీమ్ గర్ల్ ఉంది కదా, దానికోసం నెలలు నెలలు నిద్రాహారాలు మాని వెతికావుగా. దాన్ని వదిలేసి దీని వెనుక పడ్డావేంట్రా? ఇదిగో చూడు, నీకంతగా లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుంటే అదెక్కడుందో వెతుకు. నేను ఒప్పించమని మీ పెళ్లి చేస్తాను. అంతేకాని ఈ ముచ్చి మొహం దాని జోలికి మాత్రం వెళ్ళకు. నా డ్రీమ్ గర్ల్ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మా పెళ్లి చేస్తావా? నా ప్రాణం అడ్డు వేసైనా మీ పెళ్లి చేస్తాను. అలా అని నాకు మాటివ్వు. సరే, నీ నమ్మకం కోసం మాటిస్తున్నాను. ఆ డ్రీమ్ గర్ల్ ఎవరో చెప్పు. ఏం చేసైనా మీ పెళ్లి చేస్తాను. ఒకవేళ ఆమె నీకు నచ్చకపోతే, ఆమెను చూశాక, ఆమె ఎవరో తెలిసాక కాదంటే? రే, ఈ సుకన్య మాట ఇవ్వకుండా తప్పించుకుంటుందేమో కాని ఒకసారి మాట ఇచ్చాక తప్పుకోదు. నీ డ్రీమ్ గర్ల్ ఎవరో చెప్పు, తెచ్చి నీ పెళ్ళాన్ని చేస్తాను. అలా చెయ్యకపోతే నన్ను అక్క అని పిలవద్దు. థ్యాంక్స్ అక్క. నువ్వింత భరోసా ఇచ్చాక నేనెందుకు చెప్పకుండా ఉంటాను? ఇప్పుడే చెప్పేస్తాను. నా డ్రీమ్ గర్ల్ ఎవరో కాదు, అపర్ణే. ఏంటి అపర్ణ? అపర్ణ నీ డ్రీమ్ గర్ల్ అని నీకు కూడా తెలిసిపోయిందా? నాకు కూడానా? అంటే నీకు కూడా తెలుసా? చచా, నాకెలా తెలుస్తుంది? ఇప్పుడు నువ్వు చెప్తేనే తెలిసింది. అయినా ఆ అపర్ణం చేసుకోవడానికి నేను ఒప్పుకోను. నేనే కాదు, ఆ అమ్మ కూడా ఒప్పుకోదు. నా మాట విని దాన్ని మర్చిపో. ఇంపాసిబుల్ అక్క.
తన్ని మర్చిపోవడం అంటే ఇంతకు ముందు నువ్వు నాకు ఇచ్చిన మాటను మర్చిపోయినంత ఈజీ అనుకున్నావా? అది కాదురా. చాలక్క. నిమిషం క్రితం నా డ్రీమ్ గర్ల్ ఎవరో చెప్తే తెచ్చి చేస్తానన్నావు. అపర్నే నా డ్రీమ్ గర్ల్ అని తెలిసాక చచ్చినా చేయనంటున్నావు. నాకు ఒకటి క్లియర్గా అర్థమైందక్క. అపర్ణ అంటే నీకు ఇష్టం లేదు. అపర్ణ సంతోషంగా ఉంటే నువ్వు భరించలేవు. అపర్ణ ఆనందాన్ని సహించలేవు. నీకు తన నాశనం కావాలి, తన కన్నీళ్లు కావాలి, తన్ని కాళ్ళ దగ్గర బ్రతకడం కావాలి, అంతేగా? అబద్ధం. నేనెందుకు అలా కోరుకుంటాను? ఎస్, నువ్వు కోరుకుంటున్నావు. అందుకే ఆ అమెరికా పెళ్లి కొడుకు నంబర్కి ఫోన్ చేసి పెళ్లి చెడగొట్టాలనుకున్నావు. రాజావారి ప్లాన్లో అడ్డంగా ఇరుక్కున్నావు. నువ్వు చెయ్యాలనుకున్న ద్రోహం తెలిస్తే బావ నిన్ను మెడపట్టి గెంటేస్తాడన్న ఒకే ఒక్క కారణంతో నువ్వు చేసిన నేరాన్ని నా మీద వేసుకుని నా మనసులో మాటను బయట పెట్టాను. లేదంటే అపర్ణ పెళ్లి చెడగొట్టాలని ప్రయత్నించినందుకు ఈ పాటికి నువ్వు మన ఇంట్లో ఉండేదానివి. ఏంట్రా, నీ పెళ్లి ఒప్పుకోలేదని నన్ను భయపెడుతున్నావా? మీ బావకి నేనేంటో బాగా తెలుసు. అవునవును, బాగా తెలుసు. ఏదో మంచిగా మారిపోయావని, అందరితో ప్రేమగా ఉంటున్నావని, నీలాంటి కోడలు దొరకడం వాళ్ళ అదృష్టమని అనుకుంటున్నారు. నేను అడ్డుపడి మా అక్కతో ఫోన్ చేయించింది నేనే అని చెప్పుండకపోతే నీదంతా నటనని, అందరినీ మోసం చేశావని, మారినట్టు నటించావని తెలిసిపోయేది. బావ చేతిలో నీకు తగిన ట్రీట్మెంట్ జరుగుండేది. ఆఖరిసారి చెప్తున్నానక్క, అపర్నే నా భార్య. ఫిక్స్ అయిపో. అపర్నే మన ఇంటి కోడలు. ఆప్షన్ లేదనుకో. తనకేదైనా అన్యాయం చేశావో అది నీ తమ్ముడికి చేసినట్టే. చాయిసే లేదనుకో. తన్ను అసహించుకుంటే నన్ను అసహించుకున్నట్టే. పొరపాటున ఇవన్నీ మర్చిపోయావో నేను క్షమించను. మనసులో రాసిపెట్టుకో. చెప్పేది విను. నువ్వెన్నైనా చెప్పవే, నా మనసు అందుకు అంగీకరించడం లేదు. నీ మాటలు వింటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందక్క. ఎంతో తెలివిగా ఆలోచించే నువ్వు ఇంత ఫూలిష్ గా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు. నేను ఫూలిష్ గా ఆలోచించడం కాదు, పరిస్థితులు కూడా అంతే ఫూలిష్ గా ఉన్నాయి. ఏంటక్క నువ్వనేది? మరి నిన్నటి దాకా నా డ్రీమ్ గర్ల్ స్వప్న అని వీధులన్నీ తిరిగిన అర్జున్, డ్రీమ్ గర్ల్ దొరికిందని త్వరలోనే తమిద్దరికి పెళ్ళని గంతులు వేసిన అర్జున్, రాత్రికి రాత్రి మనసు మార్చుకొని నన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నాన్నగారితో చెప్పడం ఫూలిష్నెస్ కాక మరేంటి? నిజంగా స్వప్నని ప్రేమించుంటే, అతని ప్రేమ నిజమైతే నన్ను ప్రేమించానన్నది అబద్ధం. ఒకవేళ నన్ను ప్రేమించింది నిజమైతే ఆమెను ప్రేమించానన్నది అబద్ధం. ఇందులో ఏది నిజమైనా అతనికి వ్యక్తిత్వం లేదన్నది మాత్రం పచ్చి నిజం. అలాంటి వ్యక్తిత్వం లేనివాణ్ణి, మనసు నిలకడ లేనివాణ్ణి ఎలా పెళ్లి చేసుకోమంటావు? అసలు నీ ప్రాబ్లం ఏంటక్క? అర్జున్ స్వప్నని ప్రేమించడమా లేక నిన్ను ప్రేమించాను అండవా? ఇద్దరిని ప్రేమించాననడం, ఒకే మనసులో ఇద్దరికి స్థానం ఇవ్వడం, ఇన్నాళ్లుగా ప్రేమించిన స్వప్నని కాదని నన్ను పెళ్లి చేసుకుంటాను అనడం, అందులో తప్పే ఉందక్క. నిన్ను ప్రేమించాడు కాబట్టే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అతనికి డ్రీమ్ గర్ల్ ఉందిగా, నన్నెలా ప్రేమిస్తాడే? ఒకవేళ ప్రేమించినా అది ప్రేమ అవుతుందా? ప్రేమకు అర్థం ఉంటుందా? ఆ ప్రేమ నిజమేనంటావా? ఆ ప్రేమ నిజం కాకుండానే ఇన్నిసార్లు నీ పెళ్లి చూపులు చెడగొడతాడా? అది ప్రేమ కాకపోతే ఇంత ధైర్యంగా అందరి ముందు నేను ప్రేమిస్తున్నానని చెప్తాడా? ఆ ప్రేమకు అర్థం లేకపోతే నాన్న చేతుల్లో దెబ్బలు తింటాడా? ఒక్క మాట చెప్పక్క, నువ్వు కూడా అర్జున్ని ప్రేమించావు. ఒక్కసారైనా అతనికి చెప్పడానికి ధైర్యం చేశావా? ఒక్కసారైనా వచ్చే పెళ్లి కొడుకుని ఆపడానికి ప్రయత్నించావా? కానీ అతను ఆ పని చేశాడు. నీ పెళ్లి జరగకూడదని కోరుకున్నాడు. అందుకే తప్పని తెలిసి కూడా తప్పులు చేశాడు. అది నిజమైన ప్రేమంటే, అతను నిజమైన లవర్ అంటే. ఏమో, నాకెందుకో నచ్చడం లేదు. అతను నన్ను ప్రేమించానని చెప్పినా ఆనందం కలగడం లేదే. నేను ప్రేమించిన వాడు నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసినా సంతోషం అనిపించడం లేదే. ఎక్కడో ఏదో అసంతృప్తి.
ఏ మూలో చిన్న చిక్కుముడి నా మనసుని బాగా కలవర పెడుతుంది. పరిపూర్ణంగా అతని ప్రేమను అందుకోలేకుండా చేస్తుంది. అదే స్వార్థం అక్క. అర్జున్ డ్రీమ్ గర్ల్ కోసం తిరిగినన్ని రోజులు అతను ఎప్పుడు నీ వైపు తిరుగుతాడా, నీ ప్రేమ గురించి ఎప్పుడు తెలుసుకుంటాడా అని బాధపడ్డా. అతను డ్రీమ్ గర్ల్ తో వెళ్లిపోతాడేమోనని భయపడ్డావు. అతన్ని సొంతం కావాలని ఆశపడ్డా. కానీ తీరా అతను నిన్ను ప్రేమించాడని తెలిసాక అతని ప్రేమ నీ ఒక్కదానికే సొంతం కావాలన్న స్వార్థం, మరో ఆడది కూడా ఆ ప్రేమని పంచుకుంటుందేమోనన్న ఈర్ష్య నిన్ను పూర్తిగా అతనికి దగ్గర కానివ్వడం లేదక్కా. ఎలా దగ్గర అమ్మంటావే? నిన్నటి వరకు డ్రీమ్ గర్ల్ అని ఇప్పటికిప్పుడు అపర్ణ అంటే ఎలా అతని ప్రేమ నమ్మమంటావు? అలా క్షణక్షణానికి మనసుని అభిప్రాయాన్ని మార్చుకునేవాణ్ణి ఎలా పెళ్లి చేసుకోమంటావు? అభిప్రాయం దేవుందక్కా, పరిస్థితులు బట్టి మారుతుంది. ఇక మనసు అంటావా, అది ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలీదు. అలాగే అతను కూడా డ్రీమ్ గర్ల్ ని చూడక ముందు ఇష్టపడి ఉండొచ్చు. చూశాక ఆమె ప్రవర్తన వల్ల, పరిస్థితుల వల్ల తన అభిప్రాయం మార్చుకొని ఉండొచ్చు. దాంతో అతని మనసు నీ వైపు మళ్ళీ నిన్ను ప్రేమించుండొచ్చక్క. అలా ఎప్పటికప్పుడు మారిపోతే, ఇష్టం లేదని మార్చుకోగలిగితే అది ప్రేమ ఎలా అవుతుంది? ఆత్మవంచన అవుతుంది కదా, ప్రేమకు చేసే ద్రోహం అవుతుంది కదా. అది తప్పు కదా? తప్పే అక్క. మరి నువ్వు అర్జున్ని ప్రేమించి అతని డ్రీమ్ గర్ల్ దొరికిందనగానే నాన్నతో ఏం చెప్పావు? ఏం చెప్పాను? మీరు ఎవరిని చూపిస్తే తల వంచుకొని వాళ్లతోనే తాళి కట్టించుకుంటానని చెప్పలేదా? చెప్పాను. మరి అది అభిప్రాయం మార్చుకున్నట్టు కాదా? ఆత్మవంచన కాదా? ప్రేమకు నువ్వు చేయాలనుకున్న ద్రోహం కాదా? ఏమో, నాకు తెలీదు. నాకు తెలుసు. ఇప్పటికీ నీకు అర్జున్ అంటే ఇష్టమని నీ మనసుకు తెలుసు. అతను లేకపోతే నువ్వు బ్రతకలేవని నాకు తెలుసక్క. చూడక్క, నీ అదృష్టం బాగుండి ఎలాంటి గొడవలు లేకుండా నాన్నగారు మీ ప్రేమను అంగీకరించి పెళ్లి కొప్పుకున్నారు. నువ్వేదైతే కోరుకున్నావో, ఎవరైతే నీ భర్త కావాలనుకున్నావో అతనే నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ చెయ్యి అందుకుంటానంటే ఆలోచించడం మూర్ఖత్వమే అవుతుందక్క. ఈ అవకాశాన్ని కనుక వదులుకున్నావంటే మళ్ళీ జీవితంలో నీకు అర్జున్ దక్కడక్క. ఆ తర్వాత నీకంటే దురదృష్టవంతులు మరొకరుండరు. బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకో. నాకు తెలుసక్క, నువ్వు తెలివైన దానివే అనుకుంటున్నాను. గుడ్ లక్. అన్నయ్య, 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 ఎక్కడున్నావు అన్నయ్య? అన్నయ్య, చెల్లాయ్ ఏడు సంగతి ఏడంత హుషారుగా ఏడే? నేనే కాదు, విషయం తెలిస్తే నువ్వు నాకంటే హుషారైపోతావు. అంత గొప్ప న్యూసా? ఏడు చెల్లాయ్. అప్పన్న అర్జున్ల లవ్ స్టోరీ సుఖాంతం అయిపోయింది. నిజమా? ఎలాగా? ఏముంది, మన జరిగిన పెళ్లి చూపుల్లో ఏదో చిన్న గొడవ జరిగిందంట. దాంతో రాజావారికి అనుమానం వచ్చి తీగలాగితే డొంకంతా కదిలింది. అర్జున్ తన అపర్ణను ప్రేమిస్తున్న విషయం రాజావారికి చెప్పాల్సి వచ్చింది. అలాగా? మరి రాజవరాలు లవ్ నూపేసుకున్నారా? ఒప్పుకోవటం ఏంటన్నయ్య? వెంటనే పెళ్లి చేయడానికి మంచి ముహూర్తం కోసం వెతుకుతున్నారు. అయ్య బాబాయ్, ముహూర్తం దొరికిన వెంటనే అర్జున్ అపర్ణలో పెళ్లి అయిపోతుంది. నిజమా? ఈ విషయం వాళ్ళ అమ్మకు చెప్పడానికి అర్జున్ ఊరికి కూడా వెళ్ళిపోయాడంట. నిజమా? ఎంత తేలిగ్గా లవ్ ఓకే అయిపోద్దని అసలు ఊహించలేదు చెల్లాయ్. వాళ్ళ లవ్ వీళ్ళ లవ్ సక్సెస్ అవ్వడం కాదు, ముందు నీ లవ్ ఎలా సక్సెస్ చేసుకోవాలో దాని గురించి ఆలోచించు. అవునే చెల్లాయ్. అర్జున్ లవ్ లో నాకన్నా చాలా జూనియర్, ఆడికన్నా చాలా సీనియర్ ని. నేను ఇంకా లవ్ సాంగ్ దగ్గర ఉంటే నేను కాక మొన్న వచ్చి అప్పుడే పెళ్లి పాడే చేస్తున్నాడు. ఎప్పుడు వచ్చాడన్నది కాదనయ్య లెక్క, లవ్ లో సక్సెస్ అయ్యాడా లేదా అనేది లెక్క. చూసావుగా, నీ తర్వాత లవ్ స్టార్ట్ చేసిన వాడు కూడా ఒక ఇంటి వాడు అయిపోతున్నాడు. మరి నువ్వెప్పుడు గుడ్ న్యూస్ చెప్తావన్నయ్య? నో! రచ్చంటే భయపడే బచ్చగాడు
పింపుల్కి భయపడి టెంపుల్కి వెళ్ళి ఓ పిల్లోడు ఎంత సింపుల్ గా ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్ళిపోయాడంటే మరి సిన్సియర్ గా సిన్స్ 2 years గా ఓ తెగ ప్రయత్నించేస్తున్న ఈ ప్రిన్స్ నాయుడు బావ చిన్న ప్రేమ లేక ఇవ్వలేకపోవడమా అవమానం. ఇది నా పరాజయంతో సమానం. ఇప్పుడు చెప్తానే చలాయ్. అటు సూర్యుడు పొడిచినా సునామీలోని అన్న తుడిచినా కోటి పాములు ఎదురై కరిచినా ఈ నాయుడు బావ వెంటనే ఇలా రాజావారితో తన ప్రేమ విషయం చెప్పేస్తాడు. ఆయన నా పెళ్లి కొప్పుకున్నారన్న విషయం నీతో చెప్పేస్తాడు. తొందర పడకన్నయ్య. తొందరపడకపోతే నా బతుకు చిందర వందర గోళం అయిపోయేలా ఉంది జలాయ్. ఏక లాభం లేదు. ఇప్పుడే రాజావారి ఇంటికి వెళ్తా. రాజావారితో నేను స్నేహితుని ప్రేమిస్తున్నా విషయం చెప్తా. స్నేహికి నాకు పెళ్లి చేయమని కాళ్ళు పట్టుకుని బతిమలాడతా. ఆయన ఒప్పుకుంటే సరే, లేదంటే ఎవరు వద్దన్నా సరే యుద్ధం చేసైనా స్నేహితుని తీసుకొస్తా. మొత్తానికి ఈ ప్రయత్నంలో తలలు తెగిన రక్తం ఏరులై పారిన ప్రేమను గెలిపించుకుని వస్తానే తప్ప స్నేహితుని వదిలి మాత్రం రాను. సూపర్ బాబు, సూపర్. మీ డైలాగులు ఏంటుంటే వి వినాయక్ గారి యాక్షన్ సినిమా చూసినట్టుందండి. ఓరా సూరు బాబు అయ్యా, ఇక అసలు కదా ఇప్పుడే మొదలైందిరా. ఏక చూడు విజయము ఎర్ర స్వర్గము. మీ మాటలు మాత్రం అదిరిపోతున్నాయండి. అమ్మ కీర్తి, కెమెరా ఉందా? ఎందుకు? అన్నగారు ఆవేశం చూస్తుంటే తిరిగి వస్తారో రారని డౌట్ గా ఉంది. పొరపాటున అవుట్ అయిపోతే ఆయన చివరి గుర్తుగా చిన్న ఫోటో ఉండాలి కదమ్మా, అందుకు. ఓరా అవుట్ అయిపోవడానికి ఈ నాయుడు బాబు ఏమన్నా సావట అనుకున్నావా? చెమట పట్టకుండా 10 మందితో చెడు కూడా ఆడించగలనా? ఏంటి బాబు, స్నేహమ్మ కత్తి పుచ్చుకొని వెంటాడిన సీను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అమ్మో ఆగను. అబ్బా ఆగుతారు, ఎందుకు అవుతారు? ఆగనా? గుర్తు చేసుకున్నావురా? ఏమైంది? ఏం భయపడతా అనుకున్నావా? ఇదిగో నాయుడు బావరా. నాయుడు బావ అంటే ఎడుకున్నావు. సింహం 1 2 3. అవును చెల్లాయి, ఆ రెడ్డి గారికి బంతిపూలు డెలివరీ ఏమన్నాను, ఇచ్చావా? ఏంటి బాబు, సింహం సడన్ గా లవ్ లోంచి పువ్వులోకి వచ్చింది. భయం వేసిందా బాబు? నాకు భయం ఏంట్రా? ఇప్పుడు చెప్పాను కదా సింహం 1 2 3 ఇక్కడ. ఏం లేదురా, ఏంటంటే ఇప్పుడే కదా అపరంలో సక్సెస్ పెళ్లి ఇచ్చేయింది. ఎండ మనం వెళ్ళి మళ్ళీ నాకు పెళ్లి అన్నాం అనుకో సిల్లిగా ఉంటదని వాయిదా వేస్తున్నాను. అదేంటి బాబు, తలలు తెగినా రక్తం ఏరులై పారినా స్నేహమని తీసుకొస్తానన్నారు. అన్నాను. 10 మందినైనా చెమట పట్టకుండా చెడుగుడ్లు అడించేస్తానన్నారు. ఇప్పుడేంటి బాబు వాయిదా వేసానంటున్నారు? అంటే ఏంటండి ఉద్దేశం? నేను వెళ్ళి మరి రాజువారితో గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావు నువ్వు? ఏంటి నేనా? మరి ఒరా ఇప్పుడే అప్పని ప్రేమేషన్ తెలిసి ఇంట్లో రాజావారి ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి నా ప్రేమేషన్ చూపించాను అనుకో, మరి చెల్లి పెళ్లి చేయాలంటే అందరూ డబ్బుల కోసం టెన్షన్ పడిపోతారు కదా. అందుకే నేను ఒక నెల ఆగి చెప్తాను అంటే నువ్వు ఇప్పుడే వెళ్ళి చెప్పి అంటావు. అసలు నా తెలియకడుతూను లవ్ నాదా నీదా? మీదే బాబు. మరి నువ్వెందుకు కంకర పడిపోతున్నావు? నేనా? అవరా సూరిగా, నీకు నా మీద మరీ అంత అభిమానం ఉంటే ఓ పని చెయ్యే, ఓ మంచి జ్యోతిష్యం చూడు వెంటనే. ఎందుకు బాబు? ఎందుకేట్రా, ఏ రోజైతే నా జాతకంలో ప్రాణగండం లేదో ఆ రోజు నాకు చెప్పారనుకో, ఆ రోజు వెళ్ళి నా ప్రేమ విషయం తెలిచేతా. అంతవరకు నువ్వు బాధపడకు, నన్ను కంగారు పడు. అర్థమైందా? ఈడితో మనకటి కానీ నాకు ఆగలేస్తుంది. పదవి చల్లాయి పద అన్నం పిడుదుకొని. వాళ్ళకం చూస్తుంటే ఈ జన్మలో చెప్పేటట్లు లేరు, ఇక పెళ్ళైనట్టే. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం. నేను చెప్పిన దానికి నువ్వేమంటావు నాయుడు బావా?
వాస పెట్టలా నస పెట్టకుండా నేను చెప్పేది నువ్వు అపర్ణగా మ్యాటర్ నేనే చెప్తాను తెలుసా? అదేం కుదరదు, ముందు నేనే చెప్పాలి. కర్రించుకుంటే బుర్ర పేలిపోతే నేను చెప్తానుగా. అదిగో అక్కడ అపర్ణ ఉంది, తన్ని అడుగుదారా? పదా. హాయ్ అపర్ణ. హాయ్ నాయుడు బావా. అపర్ణ హాయ్. ఎలా ఉన్నావు? హ్యాపీస్, ఫుల్ హ్యాపీస్. నువ్వు హ్యాపీసా? హ్యాపీసా? ఎపిసో చూస్తుంటే తెలుస్తుంది కదా. అవునప్పన్న, నీ లవ్ సంగతి రాజా వారికి తెలిసిపోయిందట. నీ పెళ్లికి ఒప్పేసుకున్నారంట కదా. త్వరలోనే నీకు అర్జున్కి పెళ్ళట కదా. అవును. అబ్బో కంగ్రాట్స్ కంగ్రాట్స్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అమ్మయ్య మీ లవ్ మ్యాటర్ కోలికి వచ్చింది, నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఎందుకు?